ఒక ఊరిలో ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళకి దెయ్యాలంటే చాలా భయం. దెయ్యాల గురించి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని అన్నీ నిజమని నమ్మేస్తుంటారు. అలాగే ఒక పిచ్చి దెయ్యం గురించి తెలిసింది వీరికి. పిచ్చి దెయ్యం రాత్రిపూట పొలాల్లో ఉంటుందని, దొరికిన వాళ్ళని లాక్కెళ్ళి తుప్పల్లో వేసి దుమ్ము రేగేలా కొడుతుందని, అది కొట్టే దెబ్బలు తగ్గాలంటే 70 రోజులైనా పడుతుందని చెప్పుకుంటున్నారు. కానీ ఒకరోజు వీళ్ళ నాన్నకి పక్కూరు నుంచి పెళ్లి పిలుపు రావడంతో వీరికున్న 5 ఎకరాల శనగ పంట కాపలాపని వీరి మీదే పడింది. బిక్కమొహం వేసుకొని అమ్మ మొహం చూసినా అమ్మేమో నీళ్లు లాంతరు చేతికిచ్చి పదండి పదండి అంది. భయం భయంగా మొత్తానికి చేలో ఉన్న మంచుపైకి చేరారు ఇద్దరు. కాసేపు మాట్లాడుకొని నిద్రపోయారు. అర్ధరాత్రి అయింది. ఏవో నవ్వులు కేకలు. అది విన్న చిన్నోడికి మెలకు వచ్చింది. పిచ్చి దెయ్యం వచ్చేసిందిరా నాయనా, నేనేం చేయనురా దేవుడోయ్ అనుకుంటూ అన్నా అని పక్కకు తిరిగాడు చిన్నోడు. ఆల్రెడీ అన్నకి ఎకరం తడిసిపోయింది. అక్కడ ఒళ్ళంతా చెమట్లతో వణుకుతున్నాడు. కాసేపటికి నవ్వులు మాటలు కేకలు ఆగిపోయినాయి. కొంచెం ధైర్యం తెచ్చుకొని మంచి పైన కూర్చుని చుట్టూ చూస్తున్నాడు పెద్దోడు. దానికి చిన్నోడు, వద్దులేరా, అది పోయిందిలేరా, నువ్వు పడుకో అంటున్నాడు. చిన్నోడికి అది తెలివి. ఇంకా భయంతో ఒక ఆలోచన వచ్చింది. పిచ్చి దెయ్యం నిజంగానే వచ్చినా నన్ను మాత్రం ఈడ్చికెళ్ళకూడదని పక్కనే ఉన్న తాటితో తన కాలికి మంచికి గట్టిగా కట్టేసుకున్నాడు. దెయ్యం కోసం చూస్తున్న పెద్దోడు కిందకు వంగి తన 2 కాళ్ళ మధ్యలో నుంచి మంచి కింద చూశాడు. పిచ్చి దెయ్యం కిందనే ఉంది. దెయ్యం రా దేవుడా అని ఎగిరి పొలం మీద దూకి పరారయ్యాడు. ఒరే పాపిస్టోడా, నేను కూడా వస్తున్నా ఉండ్రా అని తాడు కట్టుకున్న సంగతి మర్చిపోయి ఎగిరి దూకాడు చిన్నోడు. ఇంకేముంది, పైకి ఎగిరిన చిన్నోడు మళ్ళీ రివర్స్ వచ్చి తన తలతో పిచ్చిదెయ్యం తలకి ఢీ కొట్టాడు. దెబ్బకి పిచ్చిదెయ్యం అరుచుకుంటూ పరుగులు తీసింది. పెద్దోడు తిరిగి వచ్చేసరికి చిన్నోడు కాలు కట్టి వేలాడదీసిన కోడిలాగా ఉన్నాడు. పరుగున వచ్చి కట్లు విప్పి కూర్చోబెట్టి నీళ్లు తాగించాడు. తెల్లారాక విషయం ఇంట్లో చెప్తే ఆమె ఒక పిచ్చిదని అమ్మ చెప్పింది. అప్పుడు వీరిద్దరూ ఒకరి మొహాలో ఒకరు చూసి నవ్వుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.